మనం బంగారం కొన్న తర్వాత దాని పూర్తి డీటెయిల్స్గా వివరంగా అసలు ఎలా కొన్నారు, అసలు ఎంత తీసుకున్నారు, ఏదైనా స్కీమ్ పెట్టి తీసుకున్నారో అని ప్రతిదీ అడిగారు. దాని గురించి పూర్తి క్లారిటీ వీడియో మొన్న వీడియోలో పోస్ట్ చేశాను నిన్నే. తర్వాత అది దేని ప్రాబ్లం వల్ల యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం అదేదో రాంగ్ వచ్చిందంట. అందుకని చెప్పేసి దాన్ని డిలీట్ చేసేసారు. నా సొంతంగా లేకుండానే డిలీట్ అయిపోయింది. అందుకని చెప్పేసి మళ్ళీ ఈ వీడియో అయితే కొంచెం షార్ట్కట్లో ఒక 10 నిమిషాల్లోనే చెప్పేస్తున్నాను. అంటే నేను బంగారం ఎలా సేవింగ్ చేసుకుని చెప్పేసి. అంటే నా వీడియో డిలీట్ అవ్వడం వలన మీరు చూసిన వాళ్ళు ఉంటేనేమో స్కిప్ కొట్టేసేయండి, చూడని వాళ్ళు ఉంటే చూడండి సరేనా. ఎందుకంటే అడుగుతున్నారు నానే డిలీట్ ఎందుకు చేసావు అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు అనమాట యూట్యూబ్ ద్వారా. అది నేను స్లిప్లు ఉంటాయి కదండి, వాడు ఇచ్చిన స్లిప్లు చూపించని చెప్పేసి ఒక డాక్యుమెంట్ లాగా వాళ్ళకి అర్థమయ్యేసరికి ఇంకా ఏందని మొత్తం డిలీట్ అయిపోయింది. సరే చూడని వాళ్ళు ఉంటే చూడండి ఓకేనా. దానివల్ల మనకి ఇంకా 11 నెలలు, అంటే మనం పోయిన నెల మే నెలలో కట్టితే మనకి ఇప్పుడు ఏప్రిల్ నెలలో తీసుకోగలిగాము. 11 నెలలు కదా స్కీము, అంటే ఒక నెల తగ్గిద్ది మాట. అయితే ఇంక ఏ నెల కానీ మాకు డోకలేదండి దేవుడి దేవల్ల. ఏ నెల కానీ ఖచ్చితంగా మేము తినకపోయినా గంజి నీళ్ళు తాగినా మనల్ని అడిగేవాడు చూసాడు ఉండడు. ముందు బంగారానికి కట్టుకోవాలన్న భయంతో మన పొదుపు చేస్తున్నాం అన్న ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి ఖర్చులు కూడా తగ్గించుకొని ఆ 30,000 పలానా 24 తారీఖున 23 తారీఖున కట్టాలరా అన్న ఉద్దేశంతో చాలా ఖర్చులు తగ్గించుకొని బంగారం కట్టుకోవాలన్న భయంతో ప్రతి నెల 23 తారీఖు ఆ మధ్యలో కల్లా కట్టేసేవాళ్ళు. అంటే నెలలో ఏ డేట్నైనా కట్టవచ్చు, మన ఇష్టం. కానీ 2-3 నెలలు అట్లా కట్టుకొని ఉంటే అది క్యాన్సిల్ అయిపోయి మన డబ్బులు తిరిగి కొడతారంట. అది ఒక కొత్త సిస్టమ్ పెట్టారు. అయితే అలాగా మనం 11 నెలలు కట్టుకుంటూ వచ్చాము. ఎలా కట్టుకుంటూ వచ్చామంటే 4 నెలలు, అంటే ఇప్పుడు 4 సెవరీలు మనం బుక్ చేసుకున్నాం కదా, బంగారం 32 గ్రాములు కడవన రాజకుమారి బ్యాంగిల్స్. అప్పుడు మేము కొన్న మూమెంట్లో 2025లో మే తారీఖున 23వ తేదీన గ్రాము వచ్చేసి 8,900 ఉందండి. 100 రూపాయలు తక్కువ 9,000 అనుకోండి, అంతేగా. అప్పుడు మేము బంగారం కొన్నాం. తర్వాత బంగారం రేటు పెరిగింది. బంగారం రేటు పెరిగిన తర్వాత నేను 9,000కి స్టార్ట్ చేస్తే గ్రాము రేటు ఇప్పుడు మనకి దగ్గరగా 14,200 మధ్యలో ఉంది ప్రైస్. నాకు వచ్చేసి 30 గ్రాములు వచ్చింది. ఆ 30 గ్రాములు ఇంటూ ఇప్పుడు 4,200 మొన్న నేను పోయినప్పుడు 14,000 ఇంటూ 30 గ్రాములు 4,20,000 అండి. 4,20,000. 4,20,000లో మనం సంవత్సరం మీద స్కీమ్ కట్టింది 3 లక్షలు. అంటే నెలకి 30,000 కాడికి 11 నెలలు ఎంత అండి? 3,30,000 కదా. 4,20,000లో నేను 3,30,000 కట్టా కదా, నాకు 90,000 మిగిలినట్టు. అర్థమైందా? 90,000 లాభం. అంటే మనం సేవ్ చేసుకున్నట్టే. తర్వాత మనకి ఇంకోటి ఉంది. ఇప్పుడు గ్రాము, ఇప్పుడు సెవరీని అంటే 10 గ్రాముల మీద గ్రాము తరుగు తీస్తారు కదా. మనం ఇదే రోజు కొన్నాం కాబట్టి ఇప్పుడు 30 గ్రాముల మీద 3 గ్రాములు తరుగు తీయాలి కదా రాజీ. మరి 3 గ్రాముల మీద తరుగు తీయాలంటే గ్రాము వచ్చేసి ఇప్పుడు 14,000 ఉంది కదా. 14,000కి 3 గ్రాములు 14 మూళ్ళు ఎంత? 14,000 ఇంటూ 3 42,000. 42,000 ఇది మామూలుగా ఎవరి దగ్గర తీసుకున్నా కూడా గ్రాము తరుగు తీస్తారు. అప్పుడు మనం అదే 3 గ్రాములు కొనాలంటే 42,000. 42,000 ప్లస్ ఒక 90,000 ఎంత అయినాయి? 1,32,000. అర్థమైందా? 1,32,000 సేవ్ చేసుకున్నామండి మనం ఈ సంవత్సరం మీద స్కీమ్ కట్టుకొని. అర్థమైందా? మాకే ఆశ్చర్యంగా ఉంది మేము ఇలా కట్టుకోగలిగామా అని చెప్పి. అంతేనండి, మీ అంత సంవత్సరం అంతా ఆడవాళ్ళ చేతిలో ఉండిద్ది. టాప్ లేపాలన్నా పడేయాలన్నా అదే రాజకుమారి ఆలోచన. అప్పుడు ఫస్ట్ బంగారం గురించి ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి ఆలోచన నాకు చెప్పడంతో ఆ పోయి స్కీమ్ ఓపెన్ చేయడంతో మనం ఇలా బంగారం కొనుక్కొని ఇలాగ మీ ముందు కలకల్లాడుతా కనపడతా ఉన్నాం. పెట్టుకోవచ్చు కదా మాటలు, ఎందుకు ఉంచుకున్నాం? ఇప్పుడు పెట్టుకో, మన సంతోషానికి ఇప్పుడు వీడియో నువ్వు పెట్టుకోవచ్చు. ఇంతగాని నేను మాట్లాడుతున్నాను లొడలోడ, నువ్వు పెట్టుకుంటే తప్పే ఉంది. కొంద దేనికి చెప్పు, పెట్టుకుని కాసేపు అలా నలుగురితో తిరిగితే కదా మనకు కూడా అంత డబ్బు పెట్టుకున్నప్పుడు సంతోషంగా ఉండేది.
మీకు అర్థమైందండి, మనం 1,40,000 దాకా సేవ్ చేసుకున్నాం. అదే ఇంకా అదే నెలలో మన ఫస్ట్ స్కీమ్ ఓపెన్ చేసినప్పుడు అదే డబ్బులు మొత్తం ఉన్నట్టయితే మన దగ్గర ఇంకో 2 లక్షలు 3 లక్షల దాకా ఇంకా సేవ్ చేసిన వాళ్ళం అయ్యాలమే. అంత డబ్బు మనకు లేదు అండి. మన ఆడ కష్టజీతంలో మధ్యతరగతి వాళ్ళు అంత డబ్బు ఉండాలంటే మా అసాధ్యం. అదే ఆ మధ్యతరగతి నుంచి ధనవంతం చేయాలంటే ఇలా మంత్లీ చీటీ పాటగా లేకపోతే ఇలాగ మేము చీటీ పాటలో నేను కూడా కడతాను. కానీ కట్టులు ఉంటే ఎవరైనా కామెంట్ చేయండి అండి. బాగా నమ్మకస్తులు ఎవరైనా ఉంటే మీ ట్రస్ట్ ద్వారా నేను నెల డబ్బులు పంపిస్తూ ఉంటాను. చీటీ పాటలు పాడేవాళ్ళు మా ఊరి దగ్గరలో ఎవరైనా ఉంటే. ఎందుకంటే చీటీ పాటలు కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మేము ఆ చీటీ పాట పాడతా నాకు మ్యారేజ్ కాకముందు మా చెల్లెలకి నేను నా సాగిరి చేస్తున్నాను చెప్పేసి నాకు నా పెద్ద కొడుకు అని చెప్పేసి నాకు 2 సెవెరల్ చైన్ కూడా చేయించారు. రాజకుమారి పెట్టిన చైన్ కాకుండా మళ్ళీ నేను సాగిరి నా కష్టంతో మళ్ళీ 2 సెవెరల్ చైన్ చేయించుకున్న చిన్నతనంలోనే. మా చెల్లెలు కూడా చేయించాము. ఇలాగ బంగారం కూడా కొనుక్కున్నాము ఆ మూమెంట్లో. అంటే ఎలాగా చీటీ పాట ద్వారా అక్కడే పని చేస్తా అదే మేస్త్రి కట్టుకుంటా అలాగ సేవ్ చేసుకుంటూ వచ్చామాట. ఇన్ని ఆలోచనలతో సంసారాన్ని ఇంత తెలివితో లాక్కొచ్చుకుంటున్నాం అండి. ఏదో తిండిగోల పిచ్చిగోల అని అయ్యి అంటూ ఉంటారు. మీ మాటలకు ఏదో చిన్న నొచ్చుకుంటూ ఉంటుంది. కానీ ఇంత సేవింగ్ చూసినాక మీకే అర్థమైంది కదా మేము తిండిపోతాలమా దేనికని. తిండిపోతాలమే, తింటేనే కదా ఇంత పని చేయగలిగేది. ముందు సాగి రాజకుమారి 3 పిల్లలు సవరిస్తుందంటే కుటుంబాన్ని ఇంత పనులు చేసుకుని వస్తా మమ్మల్ని లాక్కొస్తుందంటే బాగా తినబట్టే కదా, గట్టిగా ఉండిబట్టే కదా చేయగలుగుతుంది. నేను తినబట్టి ఇన్ని పనులు చేసుకుంటా నేను పనిలో ఉంగేనంటే ఒక్క మనిషి పని 2 మనుషుల పని నేను ఒక్కనే చేస్తా. అంటే మేస్త్రి పనుల విషయంలో అంత పని ఉంది మన దగ్గర చింతనం నుంచి. ఆ చింతనం ఉండబట్టి ఇంకా నేను చాలా సేవ్ చేసేవానండి. నా ఉమ్మల మీద ఉండబట్టి నావాలని చెప్పుకొని నేను చాలా సేవింగ్ చేసుకోలేదు. కానీ లేకపోతే ఇప్పటికి చాలా అయ్యేది. ముఖ్యంగా ఒక విషయం చెప్పమంటారా, మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇంత డీటెయిల్గా నేను ఎప్పుడు చెప్పిందో లేదు. చివరికి నా కన్నదండ్రులు కూడా మా అమ్మ నాన్న కూడా నేను ఇలాగ స్కీమ్ కట్టుకుంటున్నాను అని చెప్పేసి నేను ఇంతవరకు మీకు చెప్పాలా. అసలు ఎవరికి మా తమ్ముడు కానీ మా తోడబుట్టినాను కానీ నా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరు చెప్పలేదండి ఈ విషయం. ఒక సర్ప్రైజ్గా చెప్పొచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళు చెప్పలేదు. మొన్న పోయిన నెలలోనే ఇంకా చెప్పానమాట. అప్పటికి అడుగుతున్నారు పని చేసిన డబ్బులు ఇవన్నీ ఏం చేస్తున్నారు, పొలం కూడా వేయలేదు, ఏం డబ్బులు ఏం చేస్తున్నా అంటే నాన్న ఇలా అమ్మమ్మ బాధపడుతుంది. ఈ పెద్దోడైనా అంతా డబ్బులు నాశనం చేసుకున్నాను. మా అమ్మ చెప్పేప్పుడు అమ్మ ఇలాగ స్కీమ్ కట్టుకుంటున్నాను అలా తమ్ముడు ఇలా స్కీమ్ కట్టుకుంటున్నారా, మనకు వచ్చిన నెల డబ్బులు వస్తాయి, మనకు వచ్చిన నెల ఒక 30 గ్రాముల దాకా 4 సెవెల దాకా బంగారం వచ్చింది అంటే మా అమ్మ మా నాన్నలు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీ అయ్యారు. వాళ్ళకి చెప్పాను. తర్వాత మీకు అందరికీ వాళ్ళకి అట్లాగా వస్తుంది స్కీమ్ కట్టని చెప్పాను. కానీ ప్రతి నెల ఇలా కడుతున్నాను ఇవన్నీ చెప్పేసి నేను ఏం చెప్పాల. ఇప్పుడు ఈ వీడియో ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు. ఓకేనండి, ఇంకా మీ అందరికీ పూర్తి డీటెయిల్గా చెప్పినట్టే. ఇంకేదైనా మర్చిపోయానా బంగారం విషయంలో? ఇంకా బంగారం విషయంలో ఇంకా మొత్తం పూర్తిగా ఇంకా అదేనండి. ఒక్కసారిగా 3 లక్షలు కూడబెట్టుకున్నావు బంగారం. 3 లక్షలు కాదు, 3,30,000. 3,30,000 ఒకసారిగా కొనాలన్నా కొనలేము. మనం చేతిలో పెట్టుకొని సేవ్ చేయాలన్నా చేయలేము. ఇలాగ మెల్లమెల్లగా పొదుపు చేసుకొని ఉంటేనే మనం ఇలాగా ఇప్పుడు దగ్గరగా 4,20,000 మన దగ్గర చేతిలో తెలియకుండా సేవ్ చేసినట్టుంది మాకైతే. నాని ఇంతకు తిండి మళ్ళీ లోటు లేక తిండి విషయంలో కానీ గుడ్డ విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ ఇంకా 4,20,000 వీళ్ళు సేవ్ చేసినాను అనుకోవచ్చు. మరి మా సంసారం నెలకి 3 పిల్లలు 15,000 20,000 సరుకులు. ఒకడికేమో బలానికి మందులు తేవాలి, ఒకడానికి పెరగడానికి మందులు తేవాలి, ఒకడికేమో డైపర్ తేవాలి, ఒకడికి నిక్కర తేవాలి, ఒకడేమో సొక్కా లేదంటాడు, ఒకడేమో పౌడర్ లేదంటాడు, కాటికలు లేవంటాడు. ఇవన్నీ మరి 3 పిల్లలకి ఖర్చులా? ఒకసారి రాజకుమారికి మళ్ళీ నెలలో ఎంత కొంత గొప్ప కొంచెం చక్కగా మీకు వీడియోస్లో కూడా కనపడాలని శారీస్ అని చెప్పేసి టాప్స్ అని చెప్పేసి అమ్మాయి ఇష్టపడ్డాయి కూడా నేను కాదన్నా. మరి మరి గుడ్డకే అంత అయితే మరి మా తిండి దగ్గర మా తిండి కోసం మీకు స్పెషల్గా ఏమైనా ఎప్పుడైనా చేసి పెట్టాలన్నా మాకు తిండి పోతాం అంతేనా, కొంచెం నేసి మీద ఇష్టం పడ్డాం కదా. ఇంకా నెలలో 2 సార్లు 3 సార్లు తెచ్చుకుంటాం కాబట్టి మరి వాడికి ఖర్చులు అంది ఇవన్నీ పోవంగా ఇంత సేవ్ చేసుకున్నాం.